నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను కళ్యాణి. భారతదేశంలో సుపరిపాలన, పేదల సంక్షేమమే ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం లక్ష్యమని, కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని, వాటిని ప్రజలకు వివరించాలని రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు పనబాక కోటేశ్వరరావు పేర్కొన్నారు. గూడూరు రెండో పట్టణ పరిధిలోని నరసింగరావుపేటలో ఉన్న బీజేపీ కార్యాలయంలో గూడూరు అర్బన్ మండల పార్టీ బీజేపీ అధ్యక్షులు కె దయాకర్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ వికసిత భారత్ సంకల్ప సభను నిర్వహించారు. అనంతరం మొక్కలను నాటారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు పనబాక కోటేశ్వరరావు మాట్లాడుతూ, గడిచిన 11 సంవత్సరాల్లో భారతదేశం ఎంతో అభివృద్ధి చెందిందని, ప్రపంచ దేశాలు మన వైపు చూస్తున్నాయని అన్నారు. అవినీతి లేని పాలన అందిస్తున్నారని, అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందేలా నాయకులు చూడాలని, కేంద్ర ప్రభుత్వ పథకాలను వారికి వివరించాలని సూచించారు. ఈ సమావేశంలో బాలకృష్ణ నాయుడు, సురేందర్ రెడ్డి, సురేష్, శ్రీనివాసులు, బిందురెడ్డి, జీవి నాయుడు, సునీల్ కుమార్, బాలకృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు అందడం లేదు. ప్రజలకు అందాలంటే మన శక్తి కేంద్రాల్లో, మన బూతుల్లో మనం దగ్గరుండి ఆ లబ్ధిదారుని గుర్తించి వాడికి నరేంద్ర మోడీ అందించే ప్రతి కార్యక్రమం, ప్రతి సంక్షేమ పథకం వాళ్ళకి అందేటట్టు మన శక్తి కేంద్రం, మన బూత్ కమిటీలు గట్టిగా పనిచేయాలని చెప్పి కోరుకుంటున్నా. అదేవిధంగా శ్యామప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా అమ్మ పేరుతో ఒక మొక్క నరేంద్ర మోడీ గారు మన ప్రధానమంత్రి పిలిపించారు. ఇప్పుడు పొల్యూషన్ పెరిగిపోతుంది కాబట్టి ఆ పొల్యూషన్ తగ్గించి అంటే చెట్లు నాటాలనే ఉద్దేశంతో అమ్మగారికి ఒక చెట్టు అనేది ఆల్రెడీ నాటడం జరిగింది. ఇప్పుడు ఈ సమావేశం అనంతరం ప్రతి ఒక్కరూ వాళ్ళ బూత్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ శక్తి కేంద్రాల్లో ప్రతి ఒక్కరు వాళ్ళ అమ్మగారికి నాటి నరేంద్ర మోడీ గారికి తెలియపరచాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మనం ఉంటున్నాం. ఇప్పుడు 11 సంవత్సరాలు ఎక్కడా కూడా మచ్చలేనటువంటి అవినీతి రహిత ప్రభుత్వాన్ని అందిస్తున్నట్టు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం పనిచేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలను మనం ఎక్కడ ప్రజలకు తీసుకెళ్ళడం లేదు. దయచేసి నేను చెప్పేది ఏంటంటే, బీజేపీ కార్యకర్త ప్రతి ఒక్కరూ మనం సమావేశాలు పెట్టుకోవడం, ఇళ్ళకి పోవడం కాకుండా సంక్షేమ పథకాలు తీసుకెళ్లి ప్రజలకు తెలియపరచాలి. అదేవిధంగా ఎంఆర్ఓ, ఎండిఓ, కలెక్టర్, సబ్ కలెక్టర్ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళ తరఫు నుంచి మనం పోరాటం చేయాలి. సొంతంగా మనం కూడా ఇక్కడ ఎదగాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ ఉమ్మడి గవర్నమెంట్లో అనేక నిధులు, సెంట్రల్ గవర్నమెంట్ అనేక నిధులు వస్తున్నాయి. ఆ నిధుల్లో కూడా మనం ఎక్కడ భాగస్వామ్యం కాలేకపోతున్నాం. మన కార్యకర్తల దగ్గరుండి ఆ నిధులు మన సెంట్రల్ గవర్నమెంట్ ఏ నిధులు వస్తున్నాయి, మనకి వేసే రోడ్లు అయితేనేవి, సిమెంట్ రోడ్లు అయితేనేవి, ఎల్ఈడి బల్బులు అయితేనేవి, ఇప్పుడు సాగర మాల నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ స్థాపించి అది ప్రధానమంత్రిగా నియమించి 11 సంవత్సరాల సందర్భంగా ఈరోజు వికసిత భారత్ సంకల్ప సభని గూడూరు పట్టణంలో ఇలా మా కార్యకర్తలు, నాయకులను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం నరేంద్ర మోడీ గారి వికసిత భారత్ 2047 విజన్గా ఇది రూపొందించబడింది. అలాగే దీనికోసం ప్రతి కార్యకర్త, నాయకులు కృషి చేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని అందరికీ తెలుపుతున్నాను. అలాగే ఇక్కడ విచ్చేసిన మన ముఖ్య అతిథులు పనబాక కోటేశ్వరరావు గారికి, బిందురెడ్డి గారికి, అలాగే మన కోట మండల అధ్యక్షుడు సురేష్కి, అలాగే మాజీ మండల అధ్యక్షుడు బాలకృష్ణ నాయుడు గారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన మీటింగ్ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి సిద్ధాంతాలన్నీ నమ్మి మన పార్టీలోకి కొత్తగా మోహన్ గారు, అశ్విన్ గారు మరియు ఆసిఫ్ గారు మన పార్టీ చేయడం చాలా సంతోషంగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా గూడూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు పంటా శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ, రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ వాళ్ల కుటుంబ సభ్యులు మొత్తం దేశసేవకే అంకితమయ్యారని, దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పూల చంద్రశేఖర్, బ్రహ్మయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు. తినిపినా భారత ప్రధాని కాబోయేటువంటి ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారికి 55వ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ తరఫున గూడూరు పట్టణంలో జరుపుకోవడం చాలా సంతోషదాయకం. వారి తండ్రి గారు, అదే మాదిరిగా వాళ్ళ అవ్వ ఇందిరాగాంధీ గారు, వాళ్ళ తాత నెహ్రూ గారు దేశానికి ఎన్నో సేవలు చేశారు. ఎంతో
ఈ దేశం యొక్క ప్రజల కోసం, వారు ఈ దేశ అభివృద్ధి కోసం స్వాతంత్ర ఉద్యమం నుంచి వారి కుటుంబం ఎంతో ఈ దేశానికి ఎంతో మేలు చేసింది. పేద ప్రజల అభ్యున్నతి కోసం కష్టపడి ప్రాణాలను సైతం పోగొట్టుకున్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి రాహుల్ గాంధీని 2029లో ప్రధానమంత్రిని చేయడమే కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త నడుం బిగించి ఈసారి ప్రధానమంత్రిని చేయాలని నిశ్చయంతో ఉన్నారు. అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆయన బాటలో మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీలో భావి భారత ప్రధాని కాబోయేటువంటి ప్రధానమంత్రి అయిన రాహుల్ గాంధీ 55వ జన్మదినంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు చేయడం జరిగింది. కావున కాంగ్రెస్ పార్టీ అందరూ ఈ కార్యక్రమం జయప్రదించినందుకు ధన్యవాదాలు. భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలను ఏపీసీసీ జనరల్ సెక్రటరీ పంటా శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇతర ముఖ్య నాయకుల సమక్షంలో వారి జన్మదిన వేడుకలను జరుపుకోవడం మాకెంతో గర్వకారణంగా ఉంది. జన్మదినం సందర్భంగా మా అందరి తరఫున రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. నేటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఎంతో ఒత్తిడికి లోనవుతున్నారని, ఒత్తిడిని నియంత్రించేందుకు యోగా ఎంతో ఉపయోగపడుతుందని డిఆర్డబ్ల్యూ కళాశాల ప్రిన్సిపల్ హనుమంతరావు వెల్లడించారు. గూడూరు పట్టణంలోని దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాలలో శ్రీ రామచంద్ర మిషన్ హార్ట్ఫుల్నెస్ ధ్యాన కేంద్రం సహకారంతో విద్యార్థినులకు యోగా కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని యోగాసనాలు చేశారు. కళాశాల ప్రిన్సిపల్ హనుమంతరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఎంత ఒత్తిడికి లోనవుతున్నారని, చిన్న వయసులోనే అనారోగ్య సమస్యలు వస్తున్నాయని అన్నారు. యోగా ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చని, ప్రతి ఒక్కరూ ప్రతిరోజు యోగా చేయాలని, దీంతో మానసిక శారీరక ఉల్లాసం పెరుగుతుందని సూచించారు. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యోగాకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నాయని, మనందరం సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. 2025 కార్యక్రమాలు అందులో భాగంగా ఈరోజు మన డిఆర్డబ్ల్యూ కళాశాలలో శ్రీ రామచంద్ర మిషన్ అండ్ హార్ట్ఫుల్నెస్ ఫౌండేషన్ వారి సహకారంతో మార్నింగ్ సెషన్లో ఈ యోగా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముందుగా హార్ట్ఫుల్నెస్ ఫౌండేషన్ వారికి ఆ ప్రతినిధులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం ఫర్ అవర్ స్టూడెంట్స్. అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ని ఎంతో చక్కగా నిర్వహించి ఎంతో ఎంకరేజ్మెంట్ చేస్తూ మా స్టూడెంట్స్ని ప్రత్యేకించి వాళ్ళ విలువైన సమయాన్ని కేటాయించినందుకు ట్రైనర్ గారు ప్రవీణలత గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే వాళ్ళు చెప్పేదాన్ని మనకు డెమో చూపిస్తున్న మేడం గారికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమం మనకు 21 ఇంకా ప్రోగ్రాం ఉంది. ఆ 21 రోజు కూడా మనం ఇలాగే జరుపుకోవాలని నేను వాళ్ళని సంప్రదించినప్పుడు వాళ్ళు యాక్చువల్గా వేరే చోట ఎంగేజ్ అయినారు అని తెలియజేశారు. కాబట్టి ఈరోజు ఏవైతే మేడం గారు చెప్పారో ఆసనాలు అవన్నీ కూడా మనం 21వ తారీఖు మనం మళ్ళీ విడిగా ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం. రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో విశేష కృషి చేస్తున్న హార్ట్ఫుల్నెస్ ఫౌండేషన్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. వీరు ఏదో ఒక రోజు చేశాము అని కాకుండా దీన్ని కంటిన్యూస్గా మన జీవితంలో భాగంగా ఏర్పాటు చేసుకుంటారని భావిస్తున్నాను. మీరు చేస్తారా సార్ అని నన్ను అడుగుతారేమో. నేను ఈరోజు మార్నింగ్ సెషన్లోనే నరేష్ గారి ప్రోగ్రాంలో జాయిన్ అయ్యాను. 4:30 to ఆల్మోస్ట్ 6 o'clock వరకు పార్టిసిపేట్ చేయడం జరిగింది. వాళ్ళు ఫర్దర్గా కూడా మనం ఒక ప్లాన్ చేసుకుని ఆ లింక్ ద్వారా మేము ఒక అసెంబ్లీ హాల్లో ఏర్పాటు చేసి మ్యాక్సిమం చేసేది. బట్ హౌ ఫార్ ఇట్ ఈస్ ప్రాక్టికల్ దట్ ఐ డోంట్ నో. బట్ ఐ విల్ మేక్ ఆల్ ద స్టెప్స్ అండ్ అరేంజ్మెంట్స్ టు సీ దట్ మ్యాక్సిమం ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ దట్ పర్టికులర్ ఈవెంట్. ఓకే, సో ఇది చాలామంది ఇంకా చిన్న వయసులోనే బెండ్ అవ్వడానికి ఇబ్బంది పడుతున్నారు. అవన్నీ పోతాయి. ఓకే, అవన్నీ పోవాలంటే ఖచ్చితంగా మనం సాధన చేస్తే
సాధ్యం సంస్థ వారి చేత నిర్వహించబడిన స్కూల్ శాఖ వారి చేత నిర్వహించబడినటువంటి కార్యక్రమం. ఇంట్లో మన సిస్టర్స్ ప్రవీణ్ గారు మరి సువర్ణ గారు మనకి వీటన్నింటినీ అందించడం జరిగింది. ఈ యోగాసనాలు తెలియపరచడం జరిగింది. దీంతో పాటు మీరు మెడిటేషన్ కూడా అవలంబిస్తే మీ మనసు మీ దేహం సంపూర్ణం కూడా యాక్టివేట్లో ఉంటుంది. తద్వారా మీరు మీ ఎగ్జామ్స్లో పూర్తిగా దానికి సంబంధించినటువంటి ప్రాక్టీసెస్ అన్నీ కూడా హాయిగా చేస్తూ అందరూ కూడా నెంబర్ 1 స్థితికి రాగలిగిన మైండ్ సెట్ని మీరు డెవలప్ చేసుకోవడం జరుగుతుంది. ఇలా ఐక్యం చాలా డెవలప్ అవ్వడం జరుగుతుంది. దీనికి మేనేజ్మెంట్ వారు, మన కరస్పాండెంట్ గారు, అలాగే మన ప్రిన్సిపాల్ గారు పర్మిషన్స్ కల్పిస్తే మా శ్రీరామచంద్ర మిషన్ గూడూరు శాఖ వారి చేత మీకు ప్రతి వారం కూడా మీరు రావడం, ఇక్కడ ఈ కార్యక్రమం చేయించి మెడిటేషన్ కూడా మీకు అందించి వెళ్ళడం జరుగుతుంది. దీనికి వారు సహకారం అవసరం. ఇలా మీరందరూ కోఆపరేట్ చేస్తే వచ్చే సంవత్సరానికల్లా మనం మన ఇన్స్టిట్యూట్ని చాలా ప్రతిభావంతమైనటువంటి ఇన్స్టిట్యూట్గా మనం తీర్చిదిద్దుకోగలము. ఈ అవకాశం ఇచ్చిన ఈ ప్రాచీన ఈ శాస్త్రీయ యుగంలో, కంప్యూటర్ యుగంలో అలాంటి స్వచ్ఛత అనేది ఎక్కడ దొరుకుతున్నాయి ఎదుర్కొనే కార్యక్రమంలో ఈ యోగా అనే ధ్యానం వల్లనే అలాంటి దొరుకుతుందని అందరూ తెలుసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ అది ఒక 70% వీటి కోసం పరుగులు తీస్తున్నారు. దాంట్లో మన ప్రధానమంత్రి గారు ఒక 5-6 సంవత్సరాల క్రితం అనుకుంటాను యోగా దినోత్సవాన్ని ప్రకటించడం జరిగింది. లాస్ట్ ఇయర్ స్టేట్లో కూడా 21వ తేదీన యోగా దినోత్సవాన్ని స్టేట్ వైడ్గా కూడా ప్రకటించడం జరిగింది. దానివల్ల ఈ ప్రాముఖ్యత బాగా పెరిగి అన్ని ధ్యాన కేంద్రాల వాళ్ళు, ముఖ్యంగా యూత్ 15 years పిల్లల తర్వాత వాళ్ళకి చాలా ఒత్తిడి ఉంటుంది. చదువుల్లో కానివ్వండి, స్కూల్కి వెళ్ళడం కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, అన్ని వ్యవస్థలో కూడా అలాంటి ఒత్తిడిని ఆ 15 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచే కంట్రోల్ చేసుకుంటూ వస్తే ఒక నవ సమాజం ఏర్పడుతుంది. పిల్లలు మంచి పౌరులుగా తయారయ్యి సమాజానికి సర్వీస్ చేయడం కానివ్వండి, వాళ్ళకి వాళ్ళు సర్వీస్ చేసుకోవడం కానివ్వండి, అలాంటి విధానాన్ని పెంచుకుంటారని చెప్పని కాన్సన్ట్రేషన్ అంతా కూడా యూత్ మీద ఉంచడం జరిగింది. అన్ని ఆధ్యాత్మిక కేంద్రాలు కూడా స్కూళ్ళకి, కాలేజీలకు వెళ్ళి వీటి గురించి ఇంట్రొడ్యూస్ చేయడం, చెప్పడం జరుగుతుంది. అంటే చాలామందికి తెలుసుకునే టైం కూడా లేదు, ఎక్కడ పోదాము, ఎక్కడ చేద్దాం అనేది కూడా. దానికని మనమే దేవుడు మన దగ్గరికి రాడు కాబట్టి మనమే దేవుడి దగ్గరికి వెళ్తాం కదా. అలాగే ఈ యోగా పద్ధతులు కూడా అలా జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా రేపు 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ముందుగా కొన్ని కాలేజెస్ని, అంటే అన్నీ ఒకరోజు చేయలేం కాబట్టి కాలేజీని ఎన్నుకొని చేయడం జరిగింది. చెలుకూరులో మనం చేసాము, నేను నారాయణ ఇంజనీరింగ్ కాలేజీలో, ఈరోజు ఇక్కడికి వచ్చిన సమస్య ఆర్ట్ఫుల్నెస్ అంటారు. శ్రీరామచంద్ర మిషన్ ప్రాక్టీస్ చేయించి మా స్టూడెంట్స్ అందరూ కూడా వీలైనంత వరకు బెండ్ అవ్వడానికి చాలా ప్రయత్నించాను మీ ఎంకరేజ్మెంట్తో. సో థ్యాంక్స్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఎవరైతే మేడం డెమో కూడా ఇచ్చారో మేడం గారికి, ఎస్పెషల్లీ శశికళ మేడం గారికి, మాస్టర్ టైలర్స్ సార్ గారు అండ్ మేడం గారి అందరికీ, మరియు మిగతా సభ్యులందరూ ఎవరైతే రామచంద్ర మిషన్ నుంచి ఇక్కడ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారో వారందరికీ మా కళాశాల 2 కళాశాలల తరఫున, ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ కళాశాల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీడియా వాళ్ళు ఉదయాన్నే మేము స్టార్ట్ చేయకముందే వారు ఇక్కడే మా క్యాంపస్లో వచ్చింది మొత్తం ప్రోగ్రామ్ కవర్ చేసినందుకు మీడియా మిత్రులకి మరియు మిగతా వారందరూ ఎవరైతే ఈ ప్రోగ్రామ్ ఇన్వాల్వ్ అయ్యారో ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ముందు కూడా మీ సహకారం మాకు ఉండాలని ఆశిస్తూ మేడం, మా నుంచి ఒక ట్రైనర్ కావాలి అని శశికళ మేడం ఇప్పుడే ఆశించారు. మేము దానికి పూర్తి సహకారం అందిస్తామని మీకు తెలియజేసుకుంటూ థ్యాంక్స్.
చాగనం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నెల్లూరు మరియు తిరుపతి జిల్లాలలో అనేక వైద్య శిబిరాలు, పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, నిరుద్యోగ యువతకు శిక్షణా తరగతులు ఏర్పాటు చేయడం జరిగిందని ట్రస్ట్ ఏవో కృష్ణ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో చాగనం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుపతి అరవింద్ కంటి వైద్యశాల డాక్టర్లతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. పట్టణ మరియు పరిసర గ్రామాల నుండి ప్రజలు వచ్చి కంటి పరీక్షలు నిర్వహించుకున్నారు. ఉచితంగా మందులు, కళ్లద్దాలు అందజేశారు. ట్రస్ట్ ఏవో మాట్లాడుతూ చాగనం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నెల్లూరు, తిరుపతి జిల్లాలలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, కేంద్రాలలో నిరుద్యోగ యువకులకు శిక్షణా తరగతులు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఫస్ట్ వ్యవస్థాపకులు గౌరీశంకర్ వారి సొంత నిధులతో పెల్లాకూరు గ్రామంలో కళ్యాణ మండపం ఏర్పాటు చేయడం అయిందని, పేదలకు ఉచితంగా ఇస్తామని తెలిపారు. ఈరోజు గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో చాగనం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ పెళ్లకూరు వారి ఆధ్వర్యంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మదురై వారి శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రాలయం తిరుపతి శాఖ వారి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉచిత కంటి వైద్య శిబిరంలో గూడూరు మండలం మరియు ఓజిలి మండలం మరియు మునుగోలు మండలం, అలాగే ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి 250 మంది నేత్ర సమస్యలతో బాధపడేటువంటి రోగులు రావడం జరిగింది. ఇప్పటి వరకు వచ్చిన ఈ రోగులందరినీ పరిశీలించి తగు విధంగా పరీక్షలు చేసి అవసరమైన వారికి కంటి ఆపరేషన్లు, అలాగే కంటి అద్దాలు, అలాగే మందులు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ మొత్తం వైద్య శిబిరాన్ని చాగనం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ అధినేత శ్రీ చాగడం గౌరీశంకర్ గారు తమ సొంత నిధులతో మొత్తం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఎవరికైతే ఆపరేషన్లకు ఎంపిక చేయబడతారో వారందరినీ తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రాలయానికి తీసుకెళ్లి అక్కడ కంటిపొర ఆపరేషన్లు చేయించి తిరిగి వారిని శనివారం రోజు గూడూరు పట్టణంలో వదిలిపెట్టడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి రోగులందరూ కూడా తగు విధంగా డాక్టర్ల సలహాలు తీసుకుంటూ ఉన్నారు. నెల్లూరు మరియు తిరుపతి జిల్లాల్లోని ప్రతి మండల కేంద్రాలలో ఈ ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. కంటి సమస్యలతో బాధపడే వారందరూ కూడా ఈ ఉచిత వైద్య శిబిరాలని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. శ్రీ చాగడం గౌరీశంకర్ గారు పెళ్లకూరు మండలంలోని పెళ్లకూరు గ్రామంలో 10 ఎకరాల సువిశాల స్థలంలో ట్రస్టును ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి గృహిణులు, నిరుద్యోగ యువకులు, అలాగే చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు నైపుణ్య శిక్షణను పెంపొందించి తద్వారా వారు ఆర్థిక సమృద్ధిని కలిగేలా, వారి కాళ్ళ మీద వారు నిలబడేంతగా వారికి ఆర్థికమైనటువంటి సంపాదన వచ్చే విధంగా దీర్ఘకాలిక ప్రణాళికలు చేసి ఆ విధంగా మనము వారిని ముందుకు తీసుకెళ్లే విధంగా నెల్లూరు, గూడూరు, అలాగే అన్ని ప్రాంతాలలో కూడా మనము నైపుణ్య శిక్షణా కేంద్రాలకు సంబంధించినటువంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈరోజు శ్రీకాళహస్తి, వెంకటగిరి, పెళ్లకూరు, నాయుడుపేట, నెల్లూరు పట్టణాలలో నైపుణ్య శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి తద్వారా ఎంతోమందికి కుట్టు శిక్షణ, మగ్గం శిక్షణ, బ్యూటీషియన్ శిక్షణ, కంప్యూటర్ శిక్షణ ఏర్పాటు చేయడం జరిగింది. పెళ్లకూరు కేంద్రంగా మనకి ఉచిత కళ్యాణ మండపం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే డ్రైవింగ్ శిక్షణ కూడా మనం అక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎంతో సహృద్భావంతో, ఎంతో సేవా తత్పరతతో శ్రీ చాగడం గౌరీశంకర్ గారు చేస్తూ ఉన్నారు. వారు సాధారణ మధ్యతరగతి స్థాయి నుంచి బాగా ఎదిగి ఎంతో కష్టపడి వారి క్రమశిక్షణ, దీర్ఘదృష్టి, దూరదృష్టి, అలాగే సేవా తత్పరత ఈ కార్యక్రమాలను చేయడానికి పురుగొల్పింది. వారి తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ప్రోత్సాహం, వారు తెలుసుకున్నటువంటి అనేక విషయాల్ని క్రోడీకరించి గూడూరు పట్టణంలోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని యోగాంధ్రలో భాగంగా ఈరోజు నెల్లూరు ప్రముఖ యోగా మాస్టర్ వెంకురెడ్డి ఆధ్వర్యంలో యోగా సాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా మాస్టర్ వెంకురెడ్డి మాట్లాడుతూ యోగా విద్యార్థి దశ నుండే నేర్చుకోవటం అనివార్యం మరియు ఆవశ్యకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ శివకుమార్ రెడ్డి, ఉపాధ్యాయులు మస్తాన్బి, శైలజ, రజని, సుప్రజ, సాయి శ్రీనివాస్, హరిత, యామిని మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఏమంటారు? శ్వాస తీసుకుంటూ పై, శ్వాస విడుస్తూ లేదంటే నేను కనపడుతుంది. రిలాక్సేషన్లో దానికి మెల్లగా
ఎడమ వైపు భూమాతను తాకాలి. మోచేయ ఎల్బో. మెల్లగా ఎడమ వైపు భూమాతను తాకాలి. మోచేయ ఎల్బో. స్థాయి. శ్వాస విడుస్తూ మళ్ళీ రైట్ సైడ్. రైట్ హ్యాండ్ కానీ నిర్మాణ పరంగా ఏమైనా తేడా ఉందా? నిర్మాణంలో అంటే ఎముకల రూపంలో కానీ, నరాల రూపంలో కానీ, బ్లడ్ వెజల్స్ రూపంలో కానీ, కండరాల రూపంలో మాట్లాడుతున్నావు. వచ్చి లేచురా లేచురా మాట్లాడుకుంటా మీకోసమే కదా. కొంచెం ఈరోజు గూడెంపట్నంలోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అలాగే యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు హై స్కూల్ విద్యార్థులందరికీ కూడా ప్రముఖ యోగా మాస్టర్ నెల్లూరుకి చెందిన వెంకటరెడ్డి సార్ గారి ద్వారా ఈరోజు మా విద్యార్థులకి యోగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఈ యోగా శిక్షణ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మనం ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలంటే యోగా అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం కావాలి. విద్యార్థి దశ నుంచే ఈ యోగా యొక్క ప్రాశస్త్యం తెలియచేయాలి అనే ఒక ఉద్దేశంతో ఈ యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీ గాయత్రి స్కూల్ నందు ఈ యోగా శిక్షణ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించుకోవడం జరిగింది. గూడూరు పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలంటే ప్రతి ఒక్కరి జీవితంలో కులాల మతాలకు అతీతంగా యోగ సాధన, ధ్యాన సాధన అనేది ఎంతో ఆవశ్యకం. ఇది గుర్తించే మన భారత ప్రభుత్వ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు యోగాంధ్ర యోగా దినోత్సవం అలాగే ధ్యాన దినోత్సవం ఇవన్నీ కూడా గవర్నమెంటే మనకు అధికారికంగా ప్రకటించిందంటే అందులో ఎంతో గొప్ప రిజల్ట్ అనేది దాగి ఉంది. అందుకే గవర్నమెంట్ కూడా ప్రతి స్కూల్స్లో ప్రతి కాలేజెస్లో కూడా ఈ యోగా మెడిటేషన్ అనేది తప్పనిసరి చేస్తూ ఉంది. ఇది కంపల్సరీ చేయాలి కూడా. ఎందుకంటే ఇప్పుడు విద్యార్థులకి ఒత్తిడి పెరిగిపోతూ ఉంది. ఒత్తిడి దూరం అవ్వాలంటే ధ్యానం తప్పనిసరి, మెడిటేషన్ తప్పనిసరి. అలాగే ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం రావాలి అంటే దానికి యోగా కూడా చాలా ముఖ్యము. ధ్యానానికి యోగాకి ఎవరైనా చేయొచ్చు. దీంట్లో ఎలాంటి వేటికి కూడా కావలేదు. ప్రతి ఒక్కరు చేయొచ్చు అనమాట. యోగా కానీ ధ్యానం కానీ ముఖ్యంగా అద్భుతంగా ఆనందంగా జీవించడానికి యోగా మరియు ధ్యానం ఇవి రెండు అనేవి చాలా ఆవశ్యకం. ఇది అందరూ కూడా మనం గమనించాల్సిన విషయము. అందరం కూడా దీన్ని ప్రతిరోజు మన నిత్య కార్యక్రమాల్లో భాగంగా దీన్ని మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, థ్యాంక్ యూ. సార్కి మరొకసారి మనం థ్యాంక్స్ తెలియజేద్దాం. థ్యాంక్ యూ సార్. ప్రియమైన విద్యార్థులందరికీ, వేదిక మీద ఉన్న మాస్టర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధ్యానాభివందనాలు. ఈరోజు ప్రపంచమంతా రుగ్మతలతో అల్లాడుతున్నటువంటి సందర్భంలో యోగ సాధన యొక్క, ధ్యాన సాధన యొక్క విశిష్టత గుర్తిస్తున్న ప్రపంచం. అందులో భాగంగా ఎన్నో వేల క్రితం మనకు అందించినటువంటి మహర్షులు యోగ విద్యని మనకి పతంజలి మహాముని అందించినటువంటి యోగ పద్ధతి ద్వారా మనం యోగ సాధన కొనసాగిస్తున్నాం. ఇది ద్వారా ఏదో పద్యం కూడా చెప్తారు. పతంజలి మహాముని యోగేన చిత్తస్య పదేన వాచం మలం శరీరస్య శవజ్ఞకేన యోప కరోతం ప్రవరం మునీన పతంజలిం ప్రాంజలిం ప్రణతోష్మి అంటారు. అంటే యోగ పతంజలి మహాముని మీరు ఇచ్చినటువంటి యోగ విద్య ద్వారా నా మానసిక శారీరక వాగ్దోషాలను సరిచేసుకొని నేను అద్భుతంగా ఆరోగ్యంగా ఆనందమయ జీవితం గడుపుతున్నాను. కాబట్టి నీకు మునీశ్వర, నీకు ప్రణామం అని మనం తెలియజేసుకుంటూ కూడా మనం చెప్పుకుంటుంటాం. ఈ స్థితిలో నుంచి ప్రపంచమంతా కూడా యోగ సాధన ఒక ఆరోగ్యం కాపాడటమే కాదు,
ప్రొడక్షన్ అంటే ఉత్పత్తిని పెంచే, సంపదను సృష్టించడానికి ఉపయోగపడే ఒక సాధనం కింద కూడా గుర్తిస్తూ ఆరోగ్యము ప్లస్ ప్రొడక్షన్ కూడా ఇంప్రూవ్మెంట్ చేసుకునే దానికోసంగా ఆలోచన చేసుకున్న సందర్భంలో మన ప్రభుత్వ అధినేతలు ప్రపంచం ముందు, ఐక్యరాజ్య సమితి ముందు ఒక అప్పీల్ చేయడం, యోగా డేని ఒక రోజుగా సపరేట్గా ఒక రోజు నిర్ణయించమంటే అనేక దేశాలు అంగీకరించి యోగా డేని జూన్ 21వ తారీఖు అన్ని దేశాల మద్దతుతో ఇచ్చి ఈ యొక్క 21వ తారీఖు జూన్ 21వ తారీఖు ప్రపంచం మొత్తం ఒకే ప్రోటోకాల్ ఒకే టైంలో మనం జరుపుకునే ప్రయత్నం జరుగుతుంది. ఆ క్రమంలో మనం భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఈరోజు 21వ తారీఖు మన అన్ని రాష్ట్రాలంటే మన రాష్ట్రానికి సపరేట్గా వచ్చి విశాఖపట్నంలో 5,000 మందితో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అది బిజినెస్ రూట్లో కూడా ఎక్కడానికి అవకాశం ఉంది. ఆ స్థితిలో మనం కూడా అందులో పాల్పంచుకోవాలన్న సదుద్దేశంతో ప్రతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లు, సోషల్ యాక్టివిటీస్ ఉండేవి కొన్ని సంస్థలు కూడా ప్రతి ఒక్కరు కూడా యోగశాలలో పాల్పంచుకుంటూ ముందుకెళ్లే ప్రయత్నంలో ఈరోజు ఈ శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ గూడూరు నందు మన యొక్క శివకుమార్ సార్ పిలుపు మేరకు నేను ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరినీ కలుసుకోవటం, నిజంగా విద్యార్థులు ఉంటారు, అల్లరి చేయడం చాలా సహజం. కానీ ఈ టైంలో చాలా అద్భుతంగా, ఇంత అద్భుతంగా చెప్పింది చెప్పినట్టు చేశారంటే నిజంగా ఇది నా అదృష్టం కాదు, అది అందరి అదృష్టంగా నేను భావిస్తున్నాను. కాబట్టి మనం నిత్యం మన ప్రభుత్వాధినేతలైతేమి, మన గురువులు ఏదైతే మనకు నేర్పించారో ఆ యోగ విద్యని, ధ్యాన విద్యనితో పాటుగా మన ఎడ్యుకేషనల్ సిస్టమ్తో పాటు ముందుకెళ్ళి మన గురువుల యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ముందుకెళ్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తిరుపతి జిల్లా చిట్టమూరు మండల టీడీపీ అధ్యక్షుడిగా గణపర్తి కిషోర్ నాయుడు మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని నియోజకవర్గ పరిశీలకుడు ఈశ్వరవాక శివకోటారెడ్డి తెలిపారు. బుధవారం చిట్టమూరు టీడీపీ కార్యాలయంలో పార్టీ సంస్థాగత ఎన్నికలు జరిగాయి. అధ్యక్షుడు గణపర్తి కిషోర్ నాయుడు, ఉపాధ్యక్షుడిగా రామిశెట్టి హరనాథ్, ప్రధాన కార్యదర్శులుగా గుంపర్ల చిన్నారావు, కేతిరెడ్డి మోహన్ రెడ్డి, కార్యనిర్వహణ కార్యదర్శులుగా ఆరూరు గిరినాయుడు, పల్లం సునీత, మండల కార్యదర్శులుగా కె శ్రీనివాసులు రెడ్డి, అంబటి సునీత, మాలపాటి అభిషేక్, కోశాధికారిగా సన్నారెడ్డి మనోజ్ రెడ్డిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదేవిధంగా మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడిగా రషీద్ భాషా, తెలుగు రైతు అధ్యక్షుడిగా దువ్వూరు సుధాకర్ రెడ్డి, తెలుగు యువత అధ్యక్షుడిగా దువ్వూరు సాయి మౌలి, తెలుగు మహిళా అధ్యక్షురాలిగా ఆమ్తారు శిరీష, ఐటీడీఏ మండల అనుబంధ కమిటీ అధ్యక్షుడిగా గణపర్తి భరత్, ఎస్సీసెల్ అధ్యక్షుడిగా కల్లూరు మణి, బీసీసెల్ అధ్యక్షుడిగా దొడ్డగా వెంకట్రమణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు గోపాల్ రెడ్డి, మస్తాన్ రెడ్డి, హరికృష్ణారెడ్డి, కామిరెడ్డి సునీల్ రెడ్డి, దువ్వూరు భారతమ్మ, కస్తూరయ్య, రాజేష్ రెడ్డి, గోపాల్ నాయుడు, బాబు నాయుడు, కంటేపల్లి దేవుడు, ఆరూరు గిరినాయుడు, చెంచురామయ్య, ఆచారి, బషీర్, బాబు, ధనుంజయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో చిట్టమూరు మండలంలో అన్ని కమిటీలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మనస్ఫూర్తిగా చిట్టమూరు మండలంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ ఆ ధన్యవాదాలు. మొట్టమొదటిగా ఇప్పుడు బాధ్యతలు ఈ రోజు నుంచి కొత్త కమిటీ బాధ్యతలు స్వీకరిస్తూ ఉన్నారు. మీ ముందు ఉండేటువంటి బృహత్తర కార్యక్రమము స్థానిక ఎలక్షన్స్కి పోవడం. మనం లోకల్ బాడీ ఎలక్షన్స్లో ప్రభుత్వం చేసేటువంటి పథకాలని మనం ప్రజల్లో తీసుకోవాల్సినటువంటి బాధ్యత మన నాయకులపై ఉంది. కొన్ని దగ్గరలో మనం చేసిన పనులు చెప్పుకోలేకుండా ఫీల్ అవుతా ఉంటాం. మనం వేసిన రోడ్డు కానీ, మనం ఇచ్చిన నీళ్లు కానీ, మనం ఇచ్చిన ప్రతి ఒక్కటి ప్రజలకు చెప్పాలి. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకులు, ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారు చేశారు, మన గ్రామానికి చేశారు అని చెప్పుకోవాల్సిన బాధ్యత కార్యకర్తలే, నాయకులు. చెప్పుకుంటేనే మనకి రేపు స్థానిక సంస్థల్లో ఇంకెక్కడైనా సమస్యలు ఉంటే కూడా, ఇంకెక్కడైనా చేయాల్సిన పనులు ఉంటే కూడా మన శాసనసభ్యులు సునీల్ కుమార్ గారు చెప్పిన వెంటనే ఏ పనైనా ఇమ్మీడియట్గా చేస్తూ ఉంటారు. చేయించుకోవాల్సిన మమ్మల్ని నన్ను అధ్యక్షులుగా బీసీసీఎల్, మైనార్టీ సెల్, తెలుగు రైతు, ఐటీడీపీ, తెలుగు మహిళ అన్నింటిలో కూడా
మమ్మల్ని ఎన్నుకోవడం నిజంగా మాకందరూ కూడా అదృష్టం. ఖచ్చితంగా మేము ఈ 2 సంవత్సరాలు రాష్ట్ర పార్టీ కూడా సూచనలు ఇచ్చిన అడుగున్నాను. రిక్వెస్ట్ నామినేట్ వస్తుంది. పెద్దల పరిశీలకులు శివకర్ రెడ్డి గారు కూడా నేను చేసిన సర్వీసు గతంలో ఎన్నిక ద్వారా ఏ పదవి ఇచ్చినా కూడా కన్స్ట్రక్షన్లో పనిచేయడం ఆ కోరిక కూడా ఆ కోరిక మేము పాటిస్తే మంచిదని కూడా మీ అందరి సహాయ సహకారాలను కోరుకుంటూ మరి ఈ 2 సంవత్సరాలు ఖచ్చితంగా ఏ గ్రామాల్లో ఎక్కడెక్కడ తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడ్డ నాయకులు తెలుగుదేశం పార్టీ కోసం పోలీస్ కేసులు పెట్టుకొని అదేవిధంగా గ్రామాల్లో కార్యకర్తల్ని రక్షిస్తూ అభివృద్ధి కార్యక్రమం తోడ్పడుతూ ఎక్కడ కూడా కార్యక్రమం పిలుపునిస్తే ఆ కార్యక్రమంలో సంపూర్ణంగా పరిపూర్ణంగా మనస్ఫూర్తిగా పాల్గొనే నాయకులు దిగ్విజయం చేస్తుంటారు. ఆ నాయకుని ఏ పరిస్థితుల్లో గ్రామాల్లో మర్చిపోయే పరిస్థితి లేదు. ఎందుకంటే కొన్ని గ్రామాల్లో ఖచ్చితంగా వీళ్ళు చేయాలని వీళ్ళకే చేస్తాం. ఇంకొకరు అడగడం అంటే పిలిచి కూర్చోబెట్టి మాట్లాడతాం తప్ప దానికి వ్యతిరేకత పాటించడం కరెక్ట్ కాదని కూడా మీకు అందరూ విజ్ఞప్తి చేస్తాను. ప్లస్ పెద్దలు కోరినట్టు ఖచ్చితంగా ఫోన్లు ఎత్తుతా ఎప్పుడైనా సమస్య ఉంటే ఖచ్చితంగా మాట్లాడితే ఎప్పుడైనా బిజీగా ఉండి మాట్లాడితే ఖచ్చితంగా చూడవచ్చు. కానీ ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే మీరు చెప్పిన సూచనలు తీసుకొని ఈ యొక్క మండల అభివృద్ధి కోసం మీ సమక్షంలో తిరిగి రాబోయే సంస్థాగత ఎన్నికల్లో నేను మీ అందరి సహాయ సహకారంతో ఖచ్చితంగా ఎంపీటీసీలు జడ్పీటీసీలు అదేవిధంగా సర్పంచులు ఎన్నికల్లో మీ అందరూ పాల్గొని 100కి 100% అన్ని పంచాయతీ బాధ్యత మరి నా దైవం చంద్రబాబు నాయుడు గారి సూచనతో అదేవిధంగా నేను నమ్మే మా నాయకుడు నేనంటే ప్రాణంగా ప్రేమించే మా నాయకుడు గూడూరు సునీల్ కుమార్ గారి ఆశీర్వాదంతో అదే పెద్దలు ఈ నియోజకవర్గం 4 నియోజకవర్గం పెద్ద దిక్కు మాకందరికీ దైవం మా పెద్దలు గంగాప్రసాద్ గారి ఆశీస్సులతో నాని గారి ఆశీస్సులతో మేము మళ్ళీ తిరిగి ఈ యొక్క పదవిని మేము మళ్ళీ మాకు ఇచ్చినందుకు మీకు అందరూ పేరు తెలియజేస్తూ మా రుణం ఎప్పుడైనా తీసుకుని ఎందుకంటే ఎప్పుడైనా సునీల్ కుమార్ గారి కోసం మేము తెలుగుదేశం పార్టీలో సునీల్ కుమార్ కోసం ఏది చెప్పినా మండల అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీ స్టాండర్డ్ నిలబడే కోసం మా అవసరం చేస్తామని తెలియజేస్తూ సెలవు. గ్రామాల్లో పారిశుభ్రత నిర్వహణ కొరకు పంచాయతీ సిబ్బందితో పాటు ప్రజలంతా సహకరించాలని మనుబోలు మండల ఈఓపీఆర్డీ నారాయణ పేర్కొన్నారు. ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామాల్లో చెత్తను సేకరించి తడి చెత్త పొడి చెత్త వేరు చేసి వర్మి కంపోస్ట్ తయారు చేస్తున్నామని అదేవిధంగా ప్రజలందరికీ పరిశుభ్రమైన తాగునీరు అందేలా త్రాగునీటి సరఫరా నీటి ట్యాంకులు క్రమపద్ధతి ప్రకారం శుభ్రం చేస్తున్నామని తెలిపారు. మండలంలోని 19 గ్రామ పంచాయతీల్లో కార్యదర్శుల ద్వారా పరిశుభ్రమైన వాతావరణం నెలకొనేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ప్రజలందరూ ఇంటి పన్నులు సకాలంలో చెల్లించి అధికారులకు సహకరించాలని తెలియజేశారు. మనుబోలు మండలంలో మన రాష్ట్ర ప్రభుత్వం వారు జారీ చేసిన ఆదేశాల ప్రకారం అదేవిధంగా గౌరవ కమిషనర్ గారు కలెక్టర్ గారు డిపిఓ గారు టైం టు టైం మాకు జారీ చేసిన ఆదేశాల ప్రకారం ప్రతి గ్రామ పంచాయతీలో కూడా క్లాప్ మిత్రాల ద్వారా మేము శానిటేషన్ చర్యలు తీసుకుంటున్నాము. డైలీ ఇంటింటికి వెళ్ళి చెత్త సేకరణ తడి చెత్త పొడి చెత్తను వేరు చేసి సేకరిస్తున్నాము. సేకరించిన చెత్తనంతా కూడా ఏదైతే ప్రతి గ్రామ పంచాయతీ ఒక షెడ్ ఉందో షెడ్ దగ్గరికి తరలించి వర్మీ కంపోస్టు తయారు చేసే ప్రక్రియ మాకున్న మనుబోలు మండలం ఉన్న 19 గ్రామ పంచాయతీల్లో మేము చేపడుతున్నాము. దీనికి సంబంధించి టైం టు టైము గౌరవ కమిషనర్ గారు కానీ డిపిఓ గారు కానీ మాకు టెలికాన్ఫరెన్స్ ద్వారా వెబెక్స్ కాన్ఫరెన్స్ ద్వారా తగు సూచనలు జారీ చేస్తున్నారు. ఆ ప్రకారం మేము ప్రతి గ్రామం కూడా శుభ్రంగా ఉండేటట్టుగా పంచాయతీ కార్యదర్శి పంచాయతీలు అందరం కూడా చర్యలు తీసుకుంటున్నాము. అయితే ఇందులో తడి చెత్త పొడి చెత్త ఈ కాన్సెప్ట్ని అందరూ కూడా అర్థం చేసుకొని మాకు గ్రామ పంచాయతీ వారికి అదేవిధంగా ప్రభుత్వానికి సహకరిస్తే మన గ్రామాలు పరిశుభ్రంగా ఉంటాయి.
కాబట్టి దీనికి మనం ప్రజలు అర్థం చేసుకున్నట్లయితే సహకారం అందించినట్లయితే ప్రభుత్వం ఆలోచన కూడా సఫలీకృతం అవుతుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా ప్రజలందరినీ కోరుకుంటున్నాను. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్కి సంబంధించి మాకు 22 ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఉన్నాయి. ఇందులో మేము సేఫ్ డ్రింకింగ్ వాటర్ మేము అందిస్తున్నాం. ఎప్పటికప్పుడు మేము ట్యాంక్స్ని క్లీన్ చేయించడం ప్రతి 15 రోజులకు ఒకసారి. అదేవిధంగా డైలీ క్లోరినేషన్ అనేది మేము పంచాయతీ కార్యదర్శుల ద్వారా చేస్తున్నాము. వీటంతటి కూడా శానిటేషన్కి కానీ డ్రింకింగ్ కానీ మేము PR1 యాప్ అనేది కమిషనర్ గారు మొబైల్ యాప్ ఇవ్వడం జరిగింది ప్రతి పంచాయతీ సెక్రటరీస్కి. ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా మేము PR1 యాప్లో ఎంటర్ చేయడం ద్వారా ఎవరైనా కూడా అధికారులు DPO గారు కానీ కలెక్టర్ గారు కానీ అదేవిధంగా కమిషనర్ గారు కానీ ఎప్పటికప్పుడు ఆ పంచాయతీలో శానిటేషన్ యాక్టివిటీస్, డ్రింకింగ్ యాక్టివిటీస్ ఏం జరుగుతున్నాయి అనేది కూడా పర్యవేక్షణ చేసేదానికి వీలుంటుంది. ఇవన్నీ కూడా మేము ఇప్పుడు చేస్తూ ప్రజలకి మంచి నాణ్యమైనటువంటి డ్రింకింగ్ వాటర్, శానిటేషన్ పరిసరాలు అందిస్తున్నామని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ పారిశుద్ధ్యం డ్రింకింగ్ వాటర్కి సంబంధించి మన గౌరవ మంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రులు వారు కూడా ఎప్పటికప్పుడు రివ్యూ చేయడం జరుగుతుంది. దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించమని చెప్పి మాకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఆ ప్రకారం మేము ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ఈ డ్రింకింగ్ వాటర్ కానీ శానిటేషన్ కానీ మెరుగైన సేవలు అందించేందుకు పంచాయతీలు, పంచాయతీ సెక్రటరీ సిబ్బంది అందరం కూడా కృషి చేస్తున్నాము. అదేవిధంగా పన్నుల హౌస్ ట్యాక్స్ సంబంధించి ప్రతి హౌస్ హోల్డ్ కూడా హౌస్ ట్యాక్స్ కట్టాలని చెప్పేసి మాకు ఇన్స్ట్రక్షన్ జారీ చేస్తున్నారు. ఆ ప్రకారం మేము అందరికి కూడా డిమాండ్ నోటీసులు జారీ చేసి ట్యాక్స్ వసూలు చేస్తున్నాము. అందరూ కూడా మాకు సహకరించి ట్యాక్స్ సకాలంలో చెల్లించాలని చెప్పేసి సందర్భంగా తిరుపతి జిల్లా కోటలోని షాదీ మంజిల్లో బుధవారం టీడీపీ సంస్థాగత ఎన్నికలపై అభిప్రాయ సేకరణ జరిగింది. గూడూరు నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడు ఈశ్వరబాక శివకోటేశ్వర్ రెడ్డి, కోట మండల పరిశీలకుడు ఒల్లూరు రమేష్ నాయుడు ఆధ్వర్యంలో అభిప్రాయ సేకరణ, సంస్థాగత ఎన్నికలు జరిగాయి. మాజీ జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలు, బూత్ కన్వీనర్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు తమ అభిప్రాయాలను పార్టీ పరిశీలకులకు వెల్లడించారు. పార్టీ మండల అధ్యక్ష పదవికి మద్దాలి సర్వోత్తమరెడ్డి, షేక్ జలీల్ అహ్మద్, తీగల సురేష్ బాబు, పాదర్తి కోటేశ్వర్ రెడ్డి పోటీ పడుతున్నారు. పార్టీ శ్రేణుల అభిప్రాయాలను అధిష్టానానికి పంపి మండల టీడీపీ అధ్యక్షుడిని ప్రకటిస్తామని పరిశీలకులు కోటేశ్వర్ రెడ్డి, రమేష్ నాయుడు తెలిపారు. మీ అందరి సహకారంతో చంద్రబాబు గారి ఆశీస్సులు, లోకేష్ బాబు గారి ఆశీస్సులు, అంతకు మించి మా గౌరవ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారి బ్లెస్సింగ్స్ అన్ని కూడా నా మీద ఉండాలని భావిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మహిళా మనులకు, పత్రికా విలేకరులకు అందరికీ నా మనపూర్వకం. ముఖ్యంగా సర్వోత్తమ క్లియర్గా చెప్పాడు. పార్టీ మనము ఎలక్షన్స్కి ముందు పోయినప్పుడు నేను కూడా పనిచేశానండి సునీల్ గారి కోసం. చాలా క్లిష్ట పరిస్థితుల్లో పార్టీకి ప్రతి ఒక్క కార్యకర్త వాళ్ళ అభ్యర్థులుగా నిలబడ్డట్టు అనే విధంగా చేస్తేనే కోట మండలంలో మీరు 3000 మెజార్టీ తెచ్చిన దానికి మీ అందరికీ పార్టీ తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. కోట మండలం అంటే అంత ఈజీ కాదు. ఎలక్షన్ ముందంటే వైసీపీ వాళ్ళు చెప్పి మాకు 10,000 మెజార్టీ వస్తుందని చెప్తా ఉన్నారు. మన కార్యకర్తలకు తోడుగా, మన పార్టీకి తోడుగా ఆ రోజు పిలిచిందే వెంటనే దొరకటి దశరథరామరెడ్డి గారు కానివ్వండి, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి చాలామంది వ్యక్తులు పార్టీలో చేరారు. చేరి పార్టీకి అసర్నిశలో కష్టపడ్డారు. పార్టీ ఎలక్షన్స్కి ముందు ఎవరైతే మనతో ప్రతి క్షణం నన్ను సంప్రదించి ఎంపీటీసీలు కానివ్వండి, అట్లాగే సర్పంచ్ అభ్యర్థి కానివ్వండి, అన్నీ కూడా నా పైన సర్వోత్తరుడితో కలిపి నా పైన బాధ్యతలు పెట్టి గెలిపించమని నా మీద పెట్టడం, నేను ఆయన బాధ్యతలు నెరవేరుస్తూ 2 ఎంపీటీసీలు గెలిపించడం, 3వ ఎంపీటీసీ ఫ్రాక్షన్స్లో ఓడిపోవడం, అదేవిధంగా సర్పంచ్ ఎన్నికల్లో సగం వార్డులు గెలవడం, అతి తక్కువ ఓట్లతో మనం కోల్పోవడం జరిగింది. అదేవిధంగా అప్పట్లో
మీ అందరికీ తెలుసు మా నాయకత్వంలో పరమాగలక్ష్మి గారి ఎలక్షన్స్లో ఎక్కడ కూడా భారీ మైనస్ పోతే మన కోట పట్టణంలో బ్రహ్మాండంగా 100 కోట్ల మెజార్టీ సాధించడం జరిగింది అనుకుంటారు. ఇవన్నీ కూడా కేవలం వీటన్నిటికీ మూలం. అప్పుడు కూడా మా తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఎన్నో అవమానాలు పడ్డాం, ఎన్నో బాధలు పడ్డాం, ఆర్థికంగా ఎన్నో అనుభవించాను నేను. మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్న ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకుడికి కూడా నేను అనుభవించిన, నాపై జరిగిన ప్రతి విషయం చాలా క్షుణ్ణంగా తెలుసు. ఇవన్నీ కూడా అలాగే తెలుగుదేశం పార్టీలో మా నాయకులు పాసం సునీల్ కుమార్ గారి సూచనల మేరకు ప్రతి ప్రోగ్రామ్ని కూడా తూచా తప్పకుండా ఆయన నోటి నుంచి వెలువడిన మరుక్షణమే ఇది ఒక బాధ్యతగా నేను స్వీకరించి బాదుడే బాదుడు కార్యక్రమం కానివ్వండి, యువగలం పాదయాత్ర సక్సెస్ కానివ్వండి, అప్పట్లో తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు కానివ్వండి, అన్నీ కూడా సక్సెస్ఫుల్గా చేయడం. ఈరోజు నేను మన పాసం సునీల్ కుమార్ గారికి ఒక బ్రాండ్ తెలి అనే విధంగా నేను ఈ కోటలో నిలబడడం జరిగింది. నేను మన మండల పార్టీ అధ్యక్షుడు సోదరుడు మా అన్నగారు సర్వోత్తమ రెడ్డి గారికి, అదేవిధంగా యథా రాజా తథా ప్రజ అని ప్రతి మనందరికీ తెలుగుతూ తెలుగుదేశం పార్టీ అనేది క్రమశిక్షణ విచక్షణ, అదే మనందరికీ రక్షణ. కాబట్టి పార్టీ ఉంటేనే మనం ఉంటాం. మనకి పార్టీ ఇచ్చింది ఒకటే, పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ అంటారు కోడారెడ్డి. కాబట్టి ఈరోజు ఈ సంస్థ గత ఎలక్షన్కి అనుభవజ్ఞులు తెలుగుదేశం పార్టీ పుట్టుక నుంచి ఈనాటి వరకు తెలుగుదేశం పార్టీలో ఎన్నో కష్టాలు పడి తెలుగుదేశం పార్టీని తీసుకొచ్చి ఎంతో మంది కార్యకర్తలు తీర్చిదిద్దిన మహానాయకుడు ఈ అబ్జర్వర్గా మనకు రావడం అదృష్టం అన్న శివకోటారెడ్డి గారికి. అదేవిధంగా వేదికను అలంకరించిన ప్రతి ఒక్కరికి శిరస్సు ఉంచి పాదాబంధనం చేస్తున్నాను. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అంటేనే కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి ఇంధనం. మీ కష్టార్జితమే మా ఫలితం. మేము సాధిస్తామని కాదు, మీరు వైకాపా నాయకులను వేధించి సాధించి పెట్టిన విజయమే తెలుగుదేశానికి మెట్టు సోపానం. అదే కాదు, పార్టీ ఉంటేనే మనం ఉంటాం, పార్టీకి మనం ఏమో చేసిందని కాదు. ఈ తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ, సిన్సియారిటీ, సీనియారిటీ ఏ పార్టీకి లేవు. నేను 2002 నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాను. అనేక మంది అనేక ఎలక్షన్లు మారాయి. వేదిక మీద పెద్దలు చూపించాలి. వీళ్ళంతా లేనప్పుడు కూడా 2004, 2009 అనేక ఎలక్షన్లు చేశాను. కానీ తెలుగుదేశం పార్టీ కర్తలో పేదవాడి కన్నా తెలుగుదేశం జెండా అన్న చూడు. కారులు బింది కారులు లేకపోయినా, కాసులు లేకపోయినా, ఎవరికి దాసోహంగానే తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒకటే చెప్తున్నా, భూస్వాములు లేకపోవచ్చు, ఆసాములు లేకపోవచ్చు, లాండ్ మాఫియా, స్టాండ్ మాఫియా, లెక్కర్ మాఫియా, ఏ మాఫియా లేకుండా ఇన్ని నాళ్ళు కాంగ్రెస్ పార్టీని వైకాపా కార్యకర్తలు ఎదుర్కొన్న సత్తా ఉందంటే మీ సత్తా, మీ సత్తే మాకు నాయకత్వం. కాబట్టి ఈరోజు కొంతకాలం నేను పార్టీ అధ్యక్షుడిగా చేశా, జిల్లా యువత తెలుగుదేశం ఆర్గనైజింగ్ కార్యదర్శి చేశా, జిల్లా యువత అధికార ప్రతినిధిగా చేశా. అనేక పర్యాల తెలుగుదేశం పార్టీలో వేదిక మీద కొంతమంది నాయకులు లేకుండా ఎవరు మారినా ఎవరు మారకపోయినా తెలుగుదేశం పార్టీ కంటే నా అజెండాని తంటాలు పడ్డాను. కాబట్టి మేమందరినీ కోరుకునేది ఒకటే, నాకు అవకాశం వస్తే మీకు పాదాబంధనం చేసి మీ రుణం తీర్చుకుంటాను. నన్ను అధ్యక్షుడిగా కొనసాగించాలని మేము అందరినీ శిరస్సు నమస్కరిస్తూ కోరుకుంటూ సెలవు. మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన కీర్తిశేషులు చెంబేటి వేణుగోపాల్ రెడ్డి జ్ఞాపకార్థం ఆయన భార్య కృష్ణవేణమ్మ, కుమారులు పద్మనాభరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
శ్యామృతం దివి తదా లోకాగం గగన్మనసమవర్తతాభి తస్య ప్రపన్నో ఓం శాంతి 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 రూపాయ వ్యాఘరూపాయ ఏష మే సర్వధర్మాణాం ధర్మోధికతమో మతః యద్ధస్య పుండరీకాక్షం సర్వముక్తానాం పరమాగతిః అవ్యరాక్షం నదేయాంతి పరాం సహాయ సహాయ మానదాదీనవాన్ నమః సర్వా ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ అలంగినానంది పూజిన భావేవ వాహిరమణే నమ త్వమేవ మాతా పితా మహిమానసత్యంత పూర్వే సాధ్యా సవే కృష్ణనాథాయ తత్పర తుజా అక్షయతాంచే సగని లక్ష్మీవాసతరే విదరజనే రక్షసి సంకటవారుణి సాయి या परिधान तुझे गुरुराया दृश्य करे ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.